ఆధునిక సమాజంలో ఎలక్ట్రానిక్ ఉపకరణాల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి పనిలోనూ అవి భాగమైపోయాయి. ఇలా మన జీవితంలో పెనవేసుకున్న వాటిలో మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్లో టీవీలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి అడుగు పెడుతున్న తరుణంలో మనం ఎంతసేపు నిద్రపోవాలి, ఏం తినాలి వంటి వాటి నుంచి ఆరోగ్య సమస్యలను పసిగట్టే వరకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అభివృద్ధి చెందాయి. ఇంతలా మనిషి జీవితంలో ప్రభావం చూపే ఎలక్ట్రానిక్ వస్తువులకు బెంగళూరులోని ఎస్పీ రోడ్ పేరుగాంచింది. ఇక్కడ ఎలాంటి వస్తువునైనా కొనుగోలు చేయడంతో పాటు పాడైన వాటిని తక్కువ ధరకే రిపేర్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఈ ప్రాంతం ఎప్పుడూ సందడిగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎస్పీ రోడ్ లో ఉన్నాం. ఈ ఎస్పీ రోడ్ అసోసియేషన్ మెంబర్ రాజేష్ గారు మనతో ఉన్నారు. ఈ బెంగళూరులోని ఎస్పీ రోడ్ లో ఎలక్ట్రానిక్ హబ్ గా కూడా చెప్తుంటారు. ఎందుకు ఇంత ఫేమస్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటు బెంగళూరు నుంచే కాకుండా ఆంధ్ర నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, తెలంగాణ నుంచి, కేరళ నుంచి కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు కొంటుంటారు? ఇక్కడ ఈ ప్రాంతమే ఎందుకు ఇంత ఫేమస్? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరు ఇండస్ట్రియల్ అండ్ ఐటీ హబ్గా అయిందని అందరికీ తెలిసిండేదే. బట్ ఇక్కడ బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్లో కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ ఇక్కడ వాళ్ళంతా డైలీ బిజినెస్ కోసం వస్తుంటారు. ఇక్కడైతే బెస్ట్ ప్రైస్కి బెస్ట్ ల్యాప్టాప్స్ కానీ, బెస్ట్ డెస్క్టాప్స్ కానీ, మొబైల్ యాక్సెసరీస్ కానీ, టీవీ ఎలక్ట్రానిక్స్ కానీ దొరుకుతుంటాయి. ప్లస్ మెయిన్గా ఏమంటే ఇక్కడ ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉండారో వాళ్ళంతా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతం డిజిటల్లో ఎక్కువగా కూడా ఈ కొనుగోలు అనేది జరుగుతుంటుంది. డిజిటల్ యుగం నడుస్తుందని కూడా చెప్తుంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఇతర స్టేట్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొంటున్నారంటే ఎందుకంత? సార్, ఎస్పీ రోడ్లో అయితే ఏం జరుగుతుంది అంటే టచ్ అండ్ ఫీల్ మెటీరియల్ ఇస్తాము. ఫేస్ టు ఫేస్ కస్టమరు, డీలరు మాట్లాడి నెగోషియబుల్ ఉంటుంది ఇక్కడ. తర్వాత మెటీరియల్ ఏదైనా తీసుకోండి, ఎవరి షాప్లోనైనా, ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయో అక్కడంతా రెస్పాన్స్ అనేది మైన్. ఇప్పుడు ఇచ్చామా అయిపోయిందా అనేది లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతూనే పోతుంది. కస్టమర్ వచ్చారంటే ల్యాప్టాప్ చూస్తారు, లేదా మొబైల్ డిస్ప్లే చూస్తారు, ఎలక్ట్రానిక్స్ ఐటమ్ చూస్తారు. టచ్ అండ్ ఫీల్ ప్లస్ డైరెక్ట్ కస్టమర్ టు డీలర్ మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి, బిజినెస్ చేయాలి అనేది ఇక్కడ ఎక్కువ జరుగుతుంటుంది సార్. కాబట్టే ఆన్లైన్ కస్టమర్స్కి దయచేసి ఎస్పీ రోడ్కి రండి. అసోసియేషన్ నుంచి కూడా దసరా కానీ, దీపావళికి సంబంధించి కూడా ఎక్కువ ఈ లక్కీ డ్రా అని చెప్పి తీశారు. కార్ కానీ, స్కూటర్ కానీ, ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా వారికి గిఫ్ట్ రూపంలో ఇచ్చారు. సో ఇదంతా కూడా ఎందుకు చేశారు సార్? ఇది మెయిన్గా బిజినెస్ ఇక్కడే కావాలి. ఇది ఎస్పీ రోడ్ ఎలక్ట్రానిక్ హబ్బు. ఇప్పుడు మన అసోసియేషన్ వాళ్ళు మన దీపావళికి బెంగళూరు హబ్బా అని చేసి వీక్లీ వన్స్ కార్ కానీ, తర్వాత ప్రైజెస్ కానీ ఇవంతా ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్ ఏమంటే ఇప్పుడు కస్టమర్స్ అంతా ఆన్లైన్ వైపు వెళ్తున్నారు. అది కాక ఇక్కడ రండి, ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, మేము ఇలా ఉన్నాం మీతో అని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా మా అసోసియేషన్ వాళ్ళు, మా ఓనర్ అయినటువంటి లలిత్ జీ కావచ్చు, అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఫస్ట్ ఇయర్ ఇది చేశారు సార్. ఇది సక్సెస్ కావాలి, ఇంకా సక్సెస్ కావాలి అని మంచి పొజిషన్కి రావాలి బిజినెస్ అంతా అందరికీ. సార్, ఇక్కడ మెజారిటీ కర్ణాటక వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తర్వాత రాజస్థాన్, బీహార్, గుజరాత్ ఇలాంటి వాళ్ళు మెజారిటీ ఉన్నారు సార్. వాళ్ళకి ఏమి అంటే వచ్చి మా దగ్గర బిజినెస్ చేయండా, మేము ఆన్లైన్ కన్నా బెస్ట్ ప్రైజ్ ఇస్తాము అనే ప్రయత్నం అయితే మన బెంగళూరు హబ్బ ముఖాంతరం చేశారు సార్. అంటే ఇక్కడ వచ్చే కొత్త వస్తువులే కాకుండా రిపేర్కి సంబంధించి కూడా ఎక్కడ అంటే బయట ఎక్కడ కూడా రిపేర్ చేయలేని వస్తువు కూడా ఇక్కడ తీసుకొస్తే రిపేర్ చేస్తామనేది ఉంది కదా. సో దీని గురించి ఏంటి సార్? అవును సార్, సర్వీస్కి అయితే ఎస్పీ రోడ్ ల్యాప్టాప్కి కానీ, డెస్క్టాప్కి కానీ, మొబైల్స్కి కానీ ఎక్కడా చేయని విధంగా బెంగళూరులో చేస్తారు. విత్ రెస్పాన్స్, విత్ రీజనబుల్. అంత మెజారిటీ నేను చెప్పినట్టు తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఇక్కడి నుంచి అంతా వచ్చి సర్వీస్దే మెజారిటీ బిజినెస్ ఉంది సార్. ఇక్కడ మొదలు సేల్స్ ఉండే, ఇప్పుడు సర్వీస్దే ల్యాప్టాప్ కావచ్చు, తర్వాత మన మొబైల్ కావచ్చు, అన్నీను వాళ్ళ ముందు కూర్చోపెట్టి సార్ ఇలా ఉంది, ఇలా అవుతుంది, ఇలా అని కస్టమర్ ఓకే అంటేనే చేయిస్తారు. మెజారిటీ సర్వీస్ కోసము, సేల్స్ కోసమే ఎస్పీ రోడ్కి వస్తున్నారు. అప్రాక్సిమేట్గా పర్ డే ఎంతమంది ఇక్కడ విజిట్ చేస్తారంటే ఏమన్నా ల్యాక్స్ ఆఫ్ పీపుల్
విజిట్ చేసిపోతుంటారు. ఇప్పుడు నా షాప్ కొందరు వస్తారు, అలాగే డీలర్ షాప్ కొందరు పోతారు. త్రూఅవుట్ ఇండియాలోనే పెద్ద పెద్ద షాప్స్ ఎక్కడున్నాయో అవి ఎస్పీ రోడ్లో ఉన్నాయి. 6 దశాబ్దాలుగా ఎస్పీ రోడ్ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు సాగుతుండగా నిత్యం కోట్ల రూపాయల వ్యాపారాలు జరుగుతాయి. ఒక్క కర్ణాటక ప్రాంతం వారే కాకుండా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. Our association is about 60 to 65 years old. No, our market is 60 to 65 years old, and our association, Bangalore Electronic Dealer Association, exists from about 30 years. So day by day, we are seeing that the business and the customers were reducing. After COVID, many dealers, many traders started facing trouble due to business losses, loss in sales to the other places, other markets, like other states also, because of infrastructure problems and all these things. So we have about 1,200 members. We thought that we should take some steps on this one. So we started thinking on this one from past 2 years. We were having the plan of doing a festival of sales. So we named it as SP Road Abba. And we started, somehow took it, we were delayed, but we somehow started, it was the first experience. And first time in our life, we started this SP Road Abba. We had about 100 plus prizes and about 4 to 5 big prizes. Like one was a two-wheeler. Every week, every Saturday we had an event, like some cultural event, some dance program, Bharatanatyam, or some we would call some musicians and some magic show and something like that we had. Every week we had this one, and one two-wheeler, one laptop, and some big gifts we had every week. And bumper prize, we had a car and two-wheeler, washing machine, refrigerator, like this, and 100 small gifts. Because this is one of the oldest and the biggest market of South India. In this market, you get electronic components, electronic industrial components, you get IT products, CCTV, like security gadgets, this one, what do you call, robotics, IoT-based products, and many more goods are available in this market. And a lot of people are very old in this, experienced people are there. A vast range is available in the one single market. In one street, you get the everything, means one-stop shop, you can tell. The whole market, you get everything from smallest thing to the biggest thing also. Total how many shops? We have about 1,200 shops here. Total. Yes, total electronics. So all electronics, IT, CCTV, mobile accessories, and all these things. Digital market is something restricted to some segment who are, I can tell it is some type of laziness, who do not want, people do not want to come and explore in the market what is available. If the people come to the market, they know how many things are available. The vast range is available. Many competitive prices, items, goods are available at competitive prices. Varieties are available. New types of new technologies available here, new ranges, new varieties, good prices, attractive prices, schemes, offers, and so many things goes on. And they can get after sales service and everything. Means if you do not have any, if you have some technical problem, you can approach the shop people. Online, you cannot approach anybody. Once paid the money, forget it. Once you receive the goods, you cannot cry. You should cry for yourself. That's all. Infrastructure is worst in Bangalore, and in this is central business area, Mr. District. This area, this is a very old market. Here in Kannada, it is called as Pete. Here, these are very old markets. So, and surrounding also, there are a lot of markets also available. The infrastructure is so bad. Most of the revenue generated. Yeah, this is the highest revenue generating place for Karnataka government in the traders segment. So here the infrastructure is so bad. People do not want to come here. They get fed up. Once they come, they think, why do we have come here? After coming here, they do not get any parking. Lot of traffic jams are, they have to fight the jams and enter this area. Road blockages, unnecessary road blockages, I can tell. ఇక ఇక్కడికి వచ్చే కస్టమర్లు కూడా నాణ్యమైన సర్వీస్తో పాటు తక్కువ ధరకే వారి వస్తువులను రిపేర్ చేసుకునే వెసులుబాటు కలుగుతుందని చెబుతున్నారు. వారి కళ్ల ముందే పాడైన వాటిని రిపేర్ చేయడం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతున్నారు. అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లు కూడా మంచి ధరలకు లభిస్తున్నాయని కస్టమర్లు తెలిపారు. ఇక్కడ ఎస్పీ రోడ్ అనేది ఎలక్ట్రానిక్స్ ఫేమస్. మీకు ఎలాంటి ల్యాప్టాప్స్ కావాలన్నా, రీఫర్బిష్డ్ కావాలన్నా, న్యూ కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ. ప్లస్ బెస్ట్ క్వాలిటీగా మీకు షోరూమ్ ప్రైస్ కింద తక్కువ కావాలంటే కూడా దొరుకుతుంది. అంటే న్యూ కూడా దొరుకుతుంది, రీఫర్బిష్ కూడా దొరుకుతుంది.
మీకు ఎక్కడ బెంగళూరు నుంచి, చాలా ఓసూరు నుంచి, చాలా చోట్ల నుంచి వస్తుంటారు ఇక్కడ కొనడానికి. మేము చాలాసార్లు వచ్చాము మా ఫ్రెండ్స్తో కొనడానికి. ఇప్పుడు ల్యాప్టాప్ కొనడానికి వస్తున్నాం సార్ ఇక్కడ. మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ అయినా దొరుకుతుంది.